చరణ్ ఏమో హోటల్ నుంచి బయటికి వెళ్ళి జాగింగ్‌కి వెళ్దామని చెప్పి రెడీ అయ్యి హోటల్ రూమ్‌లో నుంచి బయటికి వస్తాడనమాట పల్లవికి చెప్పకుండా. మరోపక్క పల్లవి ఏమో చరణ్ ఏంటి రూమ్‌లో కనిపించట్లేదు, ఇటు వాష్‌రూమ్‌లో కూడా లేడు అని చెప్పి నాకు చెప్పకుండా ఎక్కడికైనా ఎళ్ళాడా అని చెప్పి కంగారుగా అక్కడ ఇక్కడ వెతుక్కుంటూ ఉంటుంది చరణ్ కోసం. ఇక తన హోటల్ బయటకొచ్చి అంటే హోటల్ రూమ్‌లో నుంచి బయటకొచ్చి మిగతా ఎవరైనా చూసారేమో చరణ్‌ని అని చెప్పి వాళ్ళని వీళ్ళని అందరిని అడుగుతూ ఉంటుంది పల్లవి. మరోపక్క ఇటు చరణ్ ఏమో ఇక హోటల్ బయటికి వద్దామన్నట్టుగా తను బయటికి రన్నింగ్ చేసుకుంటూ, జాగింగ్ చేసుకుంటూ వస్తూ ఉంటే, ఇక అక్కడే నిన్న ఆల్రెడీ గొడవ పడి ఉంటాడు కదా! పల్లవిని ఎవరో కామెంట్ చేశారు రౌడీలు అని చెప్పి చరణ్ వెళ్ళి అతని చెంప పగలగొడతాడు. ఇక అదంతా గొడవ అయ్యేసరికి ఆ రౌడీలు మనసులో పెట్టుకొని ఇక వస్తాడనమాట చరణ్ దగ్గరికి. మరోపక్క ఇటు అక్షిత, భువన ఎవరినో వెళ్లి కలుస్తారనమాట. ఇక అతనికి డబ్బులిచ్చి ఏదో చెప్తూ ఉంటారు. అది మనకి వినిపించదు. ఇటు పక్క చరణ్ దగ్గరికి రౌడీలొస్తారని చెప్పాను కదా! ఇక రౌడీలు వచ్చి ఒక సిజర్ లాంటిది ఉంటుందనమాట అతని చేతిలో. ఇక కావాలని చెప్పి ఇటు చరణ్ పొట్టలోకి గుచ్చేస్తూ ఉంటాడనమాట. 2, 3 సార్లుగా పొడుస్తూ ఉంటాడు చరణ్‌ని. "రేయ్! నిన్న నీ భార్య ముందు పెద్ద హీరోలా పెద్ద బిల్డప్ ఇచ్చావు కదా! నీ భార్యని ఏడిపించానని చెప్పి హ్మ్. ఇప్పుడు మాట్లాడరా, ఇప్పుడు మాట్లాడు" అని చెప్పి ఆ రౌడీ చరణ్ పొట్టలోకి గుచ్చేస్తూ ఉంటాడనమాట. ఇక చరణ్ ఏమో అల్లాడిపోతూ ఉంటాడు నొప్పితోని. మరొక పక్క పల్లవి ఏమో చరణ్ ఎక్కడున్నాడని చెప్పి అక్కడ ఇక్కడ వెతుకుతూ ఉంటుంది. మరి పల్లవి ఏ రకంగా ఈ సిట్యుయేషన్‌ని ఫేస్ చేయబోతుంది, ఎదుర్కోబోతుంది, చరణ్‌ని ఎలా కాపాడుకోగలుగుతుంది అనేది చూద్దాము. ఈ రకంగా అయినా మరి కొంచెమైనా చరణ్, పల్లవి దగ్గరవుతారా ఏంటనేది తెలుసుకుందాము. ప్రోమోలో ఇక్కడి వరకేండి చూపించింది. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.